మన దేశం నియంతృత్వం గుప్పిట్లోకి జారిపోతుందా? ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ డరా హువా డిక్టేటర్ అంటే డిక్టేటర్కి భయమేసింది అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. అంతకుముందు భారతదేశం నియంతృత్వంలోకి జారిపోతుందా అన్న వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వీడియో సంచలనమైంది. భారతదేశం నియంతృత్వంలోకి జారిపోవడం లేదని చాలామంది ధ్రువ్ రాఠీని ఖండించారు కూడా. ఇప్పుడు ఈ కొత్త వీడియోలో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నియంతృత్వ పరిస్థితులను అతను వివరించాడు. ఈ వీడియో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారందరికీ చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో ఆయన ఏమన్నాడో క్లుప్తంగా చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఆయనపై ఆరోపణలేమిటో స్పష్టంగా లేవు. ఆరోపణలకు ఆధారాలు లేవు, మనీ ట్రయల్ ఆధారాలు కూడా లేవు. అయినా అరెస్ట్ చేశారు. భారత ఎన్నికల కమిషన్లోని 3 ఎన్నికల కమిషనర్లలో 2 ప్రధాని మోడీ తన ఇష్ట ప్రకారం నియమించుకున్నారు. అతి పెద్ద స్కామ్, అతి పెద్ద కుంభకోణం, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వార్తలు టీవీ ఛానళ్లపై కానీ వార్తాపత్రికల్లో కానీ కనపడకుండా తప్పించేశారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోలేని స్థితిలో ఉంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను అసెస్మెంట్లకు సంబంధించి 1700 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలంటూ నోటీసులు కాంగ్రెస్కు పంపించారు. కమ్యూనిస్టు పార్టీపై కూడా 11 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో ప్రతిపక్షాలు నిలబెట్టే అభ్యర్థుల పేర్లు బయటకు రాగానే వారిపై ఈడీ, ఐటీల నుంచి నోటీసులు వస్తున్నాయి. వార్తాపత్రికల్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు చేయకుండా కాంగ్రెస్ను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక దేశంలో ఎన్నికలు ఇలాగే జరుగుతాయా? ఇలా జరిగితే దేశంలో పార్టీలన్నింటికీ సమానమైన అవకాశాలు లభించడం లేదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేదే లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనం ఏం చేయగలం అని వివరాలు తెలియజేశాడు ధ్రువ్ రాఠీ. ఆయన చెప్పిన వివరాలు చూస్తే ముందు మనం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు గురించి చూద్దాం. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం, అది కూడా న్యాయస్థానాల్లో నేరం ఏదీ రుజువు కాకుండానే అరెస్టు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంతకన్నా ముందు ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లను, ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ సభ్యుడు సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. ఇటీవల సంజయ్ సింగ్కు బెయిల్ లభించింది. మనీష్ సిసోదియా ఏడాదిగా జైల్లో ఉన్నారు. సత్యేంద్ర జైన్ అయితే 2 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళు చేసిన నేరం కూడా ఏది కోర్టులో రుజువు కానేలేదు. అయినా ఏళ్ల తరబడి ఈ నేతలు జైళ్లలో మగ్గుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కింద కొంతమందికి లాభాలు వచ్చేలా చేసి వారి నుంచి 100 కోట్ల రూపాయల లంచాలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీసుకున్నారన్నది అసలు కేసు. 2 ఏళ్లుగా ఈడీ, సిబిఐలు ఈ కేసును విచారిస్తున్నాయి. 500 రైడ్లు లేదా 500 దాడులు చేశారు. 1000 మంది సాక్షులను ప్రశ్నించారు. కానీ ఇప్పటి వరకు ఆప్ నేతలు తప్పు చేశారని నిరూపించే ఆధారాలు ఏవి చూపించలేకపోయారు. కనీసం లంచంగా తీసుకున్న సొమ్మును కూడా చూపించలేకపోయారు. ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోదియా తరఫున న్యాయవాది ఈ విషయమై చెప్పడానికి ప్రయత్నించారు. మనీ ట్రయల్ అంటే డబ్బు చేతులు మారిన ఆధారాలు ఏవీ లేవని, పైగా ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ వల్ల దేశ ప్రజలకు ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని స్కూళ్ళు, ఆసుపత్రుల కోసం వినియోగించే అవకాశం లభించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎలాంటి ఆధారాలు లేనప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వవచ్చు కదా. కోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వటం లేదు? దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం. ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం 2018లో సంస్కరణ చేసింది, మార్చింది. ఈ సంస్కరణ ద్వారా మోడీ ప్రభుత్వం ఈ కేసుల్లో బెయిల్ లభించడం అసాధ్యంగా మార్చేసింది.
సాధారణంగా ఏమవుద్దంటే ఏ కేసులో అయినా దోషం రుజువయ్యే వరకు, అంటే నేరం రుజువయ్యే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించడం జరుగుతుంది. ఇది న్యాయసూత్రం. అంటే అప్పటి వరకు బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం, అంటే కొత్తగా సంస్కరణలు చేసిన దాని ప్రకారం, నిందితుడు నిర్దోషిగా నిరూపించబడే వరకు, అంటే తాను నిర్దోషి అని అతను నిరూపించుకునే వరకు అతన్ని నేరస్తుడిగానే పరిగణించడం జరుగుతుంది. అంటే తాను నిర్దోషిగా నిరూపించుకునే వరకు బెయిల్ దొరికే అవకాశమే లేదు. 2018లో చేసిన ఈ సంస్కరణలోనే ఈడీకి మరిన్ని అధికారాలు కూడా ఇచ్చారు. వీటన్నిటినీ అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టుకు ముందు వివరంగా చెప్పాడు. ఈ వ్యవహారంలో చాలా మెలికలు కూడా ఉన్నాయి. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల వాసనలు కూడా ఉన్నాయి. కోర్టులో వాదనల ప్రకారం 4 వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ చెప్పింది. ఇందులో ఒక వ్యక్తి పేరు శరత్ చంద్ర రెడ్డి. ఈయన అరవిందో ఫార్మా కంపెనీకి అధినేత. నవంబర్ 9వ తేదీ 2022వ సంవత్సరంలో ఈడీ ఆయన్ను ప్రశ్నించడానికి పిలిచింది. ఆ రోజున ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేజ్రీవాల్కు అనుకూలమైన వాంగ్మూలం. మరునాడు ఈడీ శరత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ వెంటనే ఆయన కంపెనీ అరవిందో ఫార్మా బీజేపీకి 5 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొని ఇచ్చింది. శరత్ రెడ్డి 6 నెలల వరకు జైల్లో ఉన్నాడు. ఈ 6 నెలల కాలంలో ఆయన 9 వాంగ్మూలాలు ఇచ్చాడు. అవన్నీ కేజ్రీవాల్కు అనుకూలంగా ఉన్న వాంగ్మూలాలే. కానీ 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయన కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం 1 ఇచ్చాడు. ఆ వెంటనే ఈడీ ఆయనకు బెయిల్ ఇచ్చేసింది. ఆ తర్వాత శరత్ రెడ్డి ఈడీకి అప్రూవర్గా మారిపోయాడు. ఆ తర్వాత శరత్ రెడ్డి కంపెనీ 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొని బీజేపీకి సమర్పించుకుంది. సుప్రీంకోర్టు పుణ్యం కొద్దీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లు ఎవరు కొన్నారు, ఎవరికి ఇచ్చారన్న వివరాలు ప్రజలకు తెలుసుకునే అవకాశం లభించింది. ఆ డేటాను పరిశీలిస్తే శరత్ రెడ్డి కంపెనీ మొత్తం 55 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమర్పించుకుంది. అందుకే ఆప్ పార్టీ నాయకురాలు ఆతిషి బీజేపీపై ఆరోపణలు సంధించింది. లిక్కర్ స్కాములో లంచం డబ్బు తీసుకున్నది ఆప్ పార్టీ కాదు, బీజేపీయే లంచం తీసుకుందని ఆమె ఆరోపించారు. శరత్ చంద్రరెడ్డితో పాటు మరో 3 వాంగ్మూలాలను కేజ్రీవాల్ అరెస్టుకు చూపించారు. వాళ్ళందరి వాంగ్మూలాలను పరిశీలిస్తే ఇలాంటి క్రోనాలజీయే కనిపిస్తుంది. బహుశా ఈ కారణం వల్లనే కేజ్రీవాల్ ఈడీ సమన్లకు ప్రతిస్పందించడం మానేశారు. అవన్నీ అన్యాయమైనవని ఆ పార్టీ చెబుతూ వచ్చింది. ఏదో ఒక విధంగా కేజ్రీవాల్ను అరెస్టు చేసి ఆ పార్టీని నాశనం చేయడమే ఈడీ లక్ష్యమని కేజ్రీవాల్ అన్నారు. ఆ విధంగా ఢిల్లీ, పంజాబుల్లో ప్రభుత్వాలను పడగొట్టాలన్నది బీజేపీ పథకమని వివరించారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ రాహుల్ గాంధీ భయపడిన నియంత ప్రాణం లేని ప్రజాస్వామ్యాన్ని తయారు చేస్తానంటున్నాడు అని వ్యాఖ్యానించారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం అని కూడా అన్నారు. మీడియా సంస్థలన్నింటినీ గుప్పిట బిగించి పెట్టడం, పార్టీలను చీల్చడం, కంపెనీలను భయపెట్టి వాటి నుంచి డబ్బులు వసూలు చేయడం, ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఎన్నికైన ముఖ్యమంత్రులను జైళ్లలో పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఆ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా నిర్మూలించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం రాహుల్ గాంధీపై ఒక విచిత్రమైన పరువు నష్టం కేసు పెట్టి ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రయత్నాలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు అడ్డుపడింది. ఇప్పుడు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రిటర్నులు టైముకు ఫైల్ చేయలేదంట. ఇది కాకుండా 31 సంవత్సరాల క్రితం అంటే 1993లో ఏదో జరిగిందట. ఆ కేసులో జరిమానా విధిస్తామని వచ్చారు. ఆ తర్వాత 1700 కోట్ల రూపాయల నోటీసు కాంగ్రెస్కు పంపించారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా 11 కోట్ల రూపాయల నోటీసు పంపించారు. కారణం ఏంటంటే పాత పాన్ కార్డు వాడారంట. ప్రతిపక్షాలన్నింటినీ ఈ విధంగానే టార్గెట్ చేయడం జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలేకు కేవలం 3 రోజుల వ్యవధిలో 11 ఐటీ నోటీసులు వచ్చాయి. అందులో కొన్ని కేసులు 7 ఏళ్ల కన్నా పాతవంట. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉందా? గతంలో డిక్టేటర్ పేరుతో
ఒక కామెడీ సినిమా వచ్చింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇలాగే కనిపిస్తుందంటూ ధ్రువ్ రాఠీ ఆ సినిమా క్లిప్ను కూడా తన వీడియోలో చూపించాడు. దేశంలో నేడు జరుగుతున్నదంతా ప్రపంచం గమనిస్తోంది. జర్మనీ నుంచి ప్రతిస్పందన మొదట వచ్చింది. కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వ్యాఖ్య వచ్చింది. ఆ తర్వాత అమెరికా, ఐక్యరాజ్యసమితులు కూడా చెప్పాయి. మోడీ ప్రభుత్వ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట మంటగలుస్తుంది. బీజేపీ నేతలు ఇప్పుడు దేశంలో రాజ్యాంగం మార్చడం గురించి మాట్లాడుతున్నారు. అందుకే 400 కన్నా ఎక్కువ స్థానాలు గెలవాలని అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే శివసేన అభ్యర్థిగా అమోల్ కీర్తికర్ను పార్టీ ప్రకటించిన ఒక్క గంటలోనే ఆయనకు ఈడీ నోటీసు వచ్చేసింది. ఇవి ఒత్తిడి ఎత్తుగడలు, భయపెట్టే ప్రయత్నాలు, భయపెట్టే రాజకీయాలు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్పై బీజేపీ అనేక ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ప్రఫుల్ పటేల్ బీజేపీలో చేరాడు. ఆయనపై ఉన్న కేసులను సిబిఐ మూసేసింది. అంటే ఇక ఆ కేసులు లేనే లేవు. ఆయన ఎలాంటి అవినీతి చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. నవీన్ జిందాల్ కేసు తీసుకోండి. ఆయనపై బీజేపీ అవినీతి ఆరోపణలు చేసింది. ఆయన బీజేపీలో చేరాడు. ఆయనపై కేసులు మూతపడ్డాయి. ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇది దేశంలో పరిస్థితి అంటూ ధ్రువ్ రాఠీ వివరించాడు. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. ఎన్నికల కమిషన్లో మరో కథ నడుస్తుంది. మార్చి 9వ తేదీన ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో విభేదాల వల్లనే ఆయన రాజీనామా చేశారన్న వార్తలు వచ్చాయి. 3 కమిషనర్లు ఉండవలసిన కమిషన్లో ఈ రాజీనామాతో కేవలం ఒకే ఒక్క కమిషనర్ మిగిలారు. 2 కొత్త కమిషనర్లను నియమించాలి. గతంలో సుప్రీంకోర్టు ఈ విషయమై ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషనర్ల నియామకం ఒక ప్యానెల్ ద్వారా జరుగుతుంది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, దేశ ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. కానీ మోడీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చింది. ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్లో ప్రధాన న్యాయమూర్తి ఉండవలసిన అవసరం లేదని, తమ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి ఉంటారని చట్టం చేసింది. అంటే ప్యానెల్లో 2 ప్రభుత్వ పక్షానికి చెందినవారు, 1 మాత్రమే ప్రతిపక్షానికి చెందినవారు. ఇక ఈ ప్యానెల్ నియమించే కమిషనర్లు ఎవరికి అనుకూలంగా ఉండేవారుంటారో వేరే చెప్పనవసరం లేదు. చివరకు ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా చాలా హడావుడిగా చేసేశారు. కేవలం 1 రాత్రి ముందు ప్రతిపక్ష నేతకు 212 మంది పేర్ల జాబితాను పంపించారు. జరిగిందేమిటంటే ప్యానెల్లో ఉన్న ప్రధాని మోడీ, గృహమంత్రి అమిత్ షాలే ఎన్నికల కమిషనర్లను తమ ఇష్ట ప్రకారం నియమించుకున్నారు. ఈ నియామకాలు సరిగా జరగలేదని కోర్టు చెప్పింది. కానీ అంతకు మించి కోర్టు తీసుకున్న చర్య కూడా ఏదీ లేదు. బీజేపీ ఏరి కోరి నియమించిన ఈ ఎన్నికల కమిషనర్లు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పగలమా? దేశంలో ఏ సంస్థలైనా సరిగా పని చేయకపోతే చివరకు బాధ్యత న్యాయస్థానాలది అవుతుంది. కానీ న్యాయస్థానాల పరిస్థితి ఎలా ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. కలకత్తా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ మార్చి 8వ తేదీన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. తాను రాజీనామా చేయడానికి ముందే బీజేపీతో సంప్రదింపులు జరిపానని కూడా ఆయన బాహాటంగానే చెప్పుకున్నారు. అంతేకాదు గాంధీ గాడ్సెల్లో ఎవరిని గొప్పవారిగా చెప్పాలో తనకు కాస్త కష్టమైన పనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇలాంటి న్యాయమూర్తులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతూ కాంటాక్టులో ఉన్న న్యాయమూర్తులు ఉంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందన్న నమ్మకం కలుగుతుందా? ఇప్పుడు జిల్లా న్యాయస్థానాల్లో బెయిల్ దొరకడం చాలా కష్టమైపోయిందని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. న్యాయవాది దుష్యంత్ దవే ప్రకారం న్యాయమూర్తులపై ఒత్తిళ్లున్నాయి, భయపెట్టే వాతావరణం ఉంది. న్యాయమూర్తులకు తమ కుటుంబాల గురించి ఆందోళన ఉంది. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా మోడీ హటావ్ దేశ్ బచావ్ పోస్టర్లు అతికించినందుకు 100 కేసులు నమోదయ్యాయి. 6గురిని అరెస్టు చేశారు. జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ ప్రభుత్వ స్కూళ్ల గురించి ఒక వార్త వేశాడు. మధ్యాహ్న భోజన పథకం కింద కేవలం ఉప్పు నంజుకుని రొట్టెలు తినమంటున్నారన్న వార్త ప్రజలకు ఆయన తెలియజేసినందుకు ఆయనపై కేసులు పడ్డాయి. ఆయన జైల్లోనే పాపం మరణించాడు. మన ప్రజాస్వామ్యం అసలు ఎలా ఉంది? ప్రజాస్వామ్యానికి సంబంధించి అనేక పదాలు మన ముందున్నాయి. ఫుల్లీ ఫంక్షనల్ డెమోక్రసీ అంటే సంపూర్ణంగా పనిచేస్తున్న ప్రజాస్వామ్యం. వర్కింగ్ డెమోక్రసీ అంటే నెట్టుకు వస్తున్న ప్రజాస్వామ్యం.
లోపాలతో ఉన్న ప్రజాస్వామ్యం, దోషాలతో ఉన్న ప్రజాస్వామ్యం, ఎన్నికలతో నడిచే నియంతృత్వం, మిశ్రమ వ్యవస్థ, నియంతృత్వం వంటి అనేక పదాలు వివిధ వ్యవస్థలను సూచించడానికి ఉపయోగిస్తుంటారు. ఇటీవల డెమోక్రసీ రిపోర్ట్ 2024 వచ్చింది. స్వీడన్కు చెందిన వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ ఇన్స్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ఇండియా ఎలక్టోరల్ ఆటోక్రసీ తరగతిలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం దేశద్రోహం, పరువు నష్టం, టెర్రరిజం చట్టాలను ఉపయోగించి విమర్శకుల గొంతు నిలవడం చేస్తుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త ఐటీ రూల్స్ కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. అవి వస్తే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా ప్రభుత్వం చెప్పిందే చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడం నేటి అవసరం అంటూ ధ్రువరాఠి ప్రజలలో జాగరూకతను పెంచడానికి ప్రయత్నించాడు. ఈ వివరాలు మీతో పంచుకోవడానికి మీ స్ఫూర్తి టీవీ మీకు ఈ వీడియోను సమర్పించింది.